ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపు వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుణ్ణి మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో దేవుడు మనకు ఆశ్రయ కోటగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్తామో తగ్గించుకొని దేవుడు దయాళుడై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర దయ ఉండదు, వాళ్ళ కనికరమే లేకుండా మనల్ని మాటలతో గాయపరుస్తారు. వాళ్ళు నోటికి ఎట్టొస్తే అలా తిట్టి మన హృదయాన్ని గాయపరుస్తారు. అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే దేవుడు మన ప్రతి ఒక్క బాధని కొట్టివేస్తానని, దేవుడు మన ప్రతి ఒక్క ఇబ్బందిని ఆయన ఆదరణకర్తగా దయాళుడుగా ఉండి మన మీద దయ చూపిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లోకంలో దయ అనేదే లేకుండా మనుషులు ఎంత క్రూరంగా ఉన్నారంటే, మనుషుల్లాగా లేకుండా ఈ లోకంలో జంతువుల్లాగా ఉన్నారండి. ఈ లోకంలో జంతువులు కావచ్చు, ఆకాశ పక్షులు కావచ్చు, ఈ లోకపు సృష్టి దేవుడి మాట వింటుంది. కానీ మనుషులైన మనము దేవుడి మాట వినకుండా ఉంటుంది. ఎంత చెడ్డ పేరండి దేవుడికి. కాబట్టి మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా బ్రతకాలి. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆయన దయ చూపుతానంటున్నాడు. మనల్ని మనం తగ్గించుకునే బిడలుగా ఉండాలి. దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉండేటువంటి దేవుడు అండి. పాత నిబంధనలు చూసుకున్నప్పుడు ఆశ్రయ పురాలు అనేటివి ఉండేటువంటి. అది ఎలా అంటే, ఇప్పుడు మన పొరపాటే లేకుండా ఒక వ్యక్తి మన ద్వారా అతని హాని అయిపోయి అతను చనిపోయినప్పుడు అక్కడ ఉండేటువంటి వారు అతన్ని చంపివేస్తారు. ఎందుకంటే అతని పొరపాటు ద్వారా అతను చనిపోయాడు కాబట్టి. అప్పుడు చంపిన అతను ఏం చేయాలంటే ఆశ్రయపురంలోకి వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకొని, అయ్యా నా పాపానికి క్షమించు ప్రభు అని ఎప్పుడైతే అక్కడ పశ్చాత్తాప పడతాడో అక్కడ ఉండేటువంటి మనుషులందరూ అతని దగ్గరికి వెళ్ళి అతన్ని చంపకూడదు, అతన్ని గాయపరచకూడదు. ఎందుకంటే ఆశ్రయపురంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయం అడిగారు. దేవుడు ఆశ్రయం ఇప్పుడు ఎక్కడుందంటే, ఇప్పుడు మన ప్రజెంట్ చూసుకున్నప్పుడు మనకి ఎక్కడ ఆశ్రయపురాలు లేవు. కానీ మన దేవుడు వాక్యమే మనకి ఆశ్రయంగా ఉంటుందండి. దేవుడు వాక్యమే మనం కృంగిపోయినప్పుడు, మనము బలహీనంగా ఉన్నప్పుడు, మనం శ్రమల పాలైనప్పుడు, మనం ఇబ్బంది పాలైనప్పుడు, మనం ఎంతగానో కష్టంలో ఉన్నప్పుడు దేవుడు వాక్యము మనల్ని ఆదరిస్తుంది. దేవుడు వాక్యము ఆయన గుండెల దగ్గరికి మనల్ని చేర్చుకుంటుంది. దేవుడు వాక్యము మన ప్రతి ఒక్క బాధలు, శ్రమలు అన్ని కొట్టివేస్తుంది. దేవుని వాక్యము మనల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ఆయన సువార్థికులుగా, ఆయన సేవకులుగా వాక్యమైన దేవుడు మనల్ని వాడుకుంటున్నారండి. మనం దేవుడికి ఆలయమై ఉన్నాం. మనము దేవుని మనసు కలిగిన బిడలుగా ఉండాలి. ఈ లోకంలో సాతాను ఏం చేస్తుందంటే, సాతాను మనసుని మనుషుల్లోకి పంపించి, అంటే సాతాను ఈ శరీరమైన ఆలయంలో, దేవుడు ఉండేటువంటి ఆలయంలో లేకుండా మనం చేసే పాపాలకి దేవుణ్ణి బాధ పెట్టి మన చేతులతో మనమే దేవుణ్ణి బయటికి నెట్టి వేస్తున్నాం. అప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ మందిరము సాతాను వచ్చి కూర్చుంటుంది. సాతాను వచ్చి ఏం చేస్తుందంటే మనల్ని ఇబ్బంది పాలు చేస్తుంది, మన జీవితం నాశనం చేస్తుంది. ఆ దయ్యంతో పాటు 7 భయంకరమైన దయ్యాన్ని తీసుకొని వచ్చి మన శరీరాల్ని, అదేవిధంగా మన ఈ లోకంలో మన పరలోకానికి వెళ్లకుండా ఈ లోకంలోనే మట్టి పాలు చేయాలని, నరక పాలు చేయాలని, అది ఉండేటువంటి నరకానికి తీసుకొని వెళ్ళాలని సాతాను ప్రయత్నిస్తూ ఉందండి. అయితే మనుషులైన మనము సాతాను మాట వింటున్నాం, కానీ దేవుడి మాట వినటంలో దేవుడు దయగలిగిన దేవుడు మనకున్నాడు. దేవుడు ఆశ్రయమైన దేవుడు మనకున్నాడు. బలమైన దేవుడు మనకున్నాడు అని మనము చాలా జాగ్రత్తగా మనము దేవుడి దగ్గరికి రావాలండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎజికియా రాజు, ఆయనకి అనారోగ్యం కలిగి అతను చనిపోతారని తెలిసినప్పుడు ఆయన దేవుణ్ణి ఆశ్రయించారు. అయ్యా నా పైన దయ చూపించు ప్రభువా, నాకు ఆయుష్ను పెంచయ్యా, నేను కొద్ది సంవత్సరాలు బతకాలని అనుకుంటున్నాను ప్రభువా, అయ్యా మీ చిత్తంలో ఉంటే నాకు కొన్ని సంవత్సరాలు పొడిగించిన ఆయనని ఎప్పుడైతే ఆయన ఎజికియా రాజు, ఆయన రాజై ఉన్నాడు ఆయన రాజ్యానికి,
ఆయన ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాల, ఎందుకంటే ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళిన ప్రయోజనం లేదని ఆయన తెలుసు కాబట్టి ఆయన పరమ వైద్యుడైన ఆయుష్ని తీసివేయాలని యేసు ప్రభువే, పొడిగించాలని యేసు ప్రభువే కాబట్టి దేవుణ్ణి సృష్టికర్తను ఆశ్రయించారు. అప్పుడు ఆయనకు దాదాపు 15 సంవత్సరాలు దేవుడు పెంచాడండి. అంటే మనం చాలా జాగ్రత్తగా చూసుకున్నప్పుడు దేవుడు మన బాధలను చూసి ఆయనకి దయ కలుగుతుంది, మన బాధలను చూసి దేవుడికి ప్రేమ కలుగుతుంది. మన బాధలను చూసి నా బిడ్డని స్వస్థపరచాలా, నా బిడ్డని బాగు చేయాలా, నా బిడ్డని ఆయన దేవుని నా మార్గంలోకి ఎలాగో తీసుకురావాలని దేవుడు సాక్షాత్తు వచ్చి మన సహాయం చేయడండి. దేవుడేమి సాక్షాత్తు వచ్చి మనకి మాటలు చెప్పడు, దేవుని సేవకుల ద్వారా చెప్తారు. దేవుడు కొన్ని లేఖనాల ద్వారా మనతో మాట్లాడతారు. అది మనం చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడాలని మనం మనసులోకి తీసుకొని వాక్యానుసారంగా జీవిస్తే దేవుడు మనకి ఆదరించేటువంటి దేవుడు, దేవుడు మనకి ఆశ్రయంగా ఉండేటువంటి దేవుడు మన ప్రతి ఒక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు ఆయన రక్తంలో కడిగి వేస్తున్నాడండి. మనము నీటి బాప్తిసం తీసుకుంటే మన పాపాలన్నీ కొట్టి వేస్తున్నాడు. ఈ లోకంలో కోనేళ్ళ దగ్గరికి వెళ్ళినా లేదా ఏ బలిచ్చినా కూడా ఈ లోకంలో పాపాలు అనేటివి పూర్తిగా పోవండి. యేసు క్రీస్తు వారి రక్తంలో కడగబడితే, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, నీటి బాప్తిసం తీసుకుంటే, ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, అప్పుడు దేవుడు ఆజ్ఞలు పాటిస్తే అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మన చేతులారా మన అవకాశాన్ని మనం దూరం చేసుకోకుండా మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలి. మనం దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని సొత్తుగా ఉండాలి. మన శరీరము దేవునికి ఆలయమే ఉంది కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు మనం సేవించాలా, మనల్ని మనం తగ్గించుకోవాలా, దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. మన ఫోకస్ అంతా దేవుని పైన ఉండాలి. ఈ లోకంలో మనుషుల పైన, ఈ లోకంలో వాళ్ళపైన వీళ్ళపైన కానీ మన ఫోకస్ పెడితే మనకి ఈ లోకంలో వాళ్ళు ఆదరించేవారు లేరు, అదేవిధంగా మన కోసము ఆశ్రయించే వాళ్ళు ఎవరు లేరు. అంత మోసం, ఈ లోకం అంతా ఒక మాయని మనం చాలా జాగ్రత్తగా స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు మన యేసు క్రీస్తు వారు. కాబట్టి మనము ఆశ్రయమైన దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క విన్నపం, ప్రతి ఒక్క బాధ ఆయనకు సమర్పిస్తే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. కాబట్టి మనం దేవుని మార్గంలో నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నామయ్యా. మా ఆశ్రయం మీరే, మా కొండ మీరే, మా కోట మీరే, మా దుర్గము మీరే ప్రభువా. అయ్యా, పాత నిబంధనలు ఆశ్రయపురాలు ఉన్నాయి ప్రభువా. ఇప్పుడయ్యా ఆశ్రయం ఎవరంటే ఈ లోకం అంతా మోసం అయిపోయింది ప్రభువా. ఎప్పుడైతే బైబుల్ చదువుకొని మా పాపాలు ఒప్పుకొని విడిచిపెడతామో, మీరు మా పట్ల దయ చూపించి మా పాపాలన్నీ క్షమిస్తున్న దేవా, మమ్మల్ని మీ పరలోక రాజ్యాల్లోకి చేర్చుకుంటున్న దేవా, మీ సేవకులుగా, మీ పనిముట్లుగా, మీ బోరగా, మీ ఆత్మని పొందుకునే బిడలుగా మమ్మల్ని వాడుకుంటున్న మా తండ్రి, అయ్యా మీ రుణం మేము తీర్చుకోలేము ప్రభువా. అయ్యా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడిన నాయన. యవన వయసులో కాడి మోట నరునికి మేలు ప్రభువా, అది మోపిన వాడు యెహోవాయే. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మీ కాడి మేము మొయ్యుదుము గాక అని వేడుకుంటున్నామయ్యా. అదేవిధంగా చనిపోయిన వారి గురించి అయితే కాదు నాయన, వాళ్ళ బంధువర్గాలు, వాళ్ళ రక్త సంబంధికులు, వాళ్ళ శ్రేయభిలాషులు, వాళ్ళ కొలీగ్స్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారు, మేమైతే ఎప్పటికీ వాళ్ళని చూడలేం. అయితే ఒక నిరీక్షణ ఉంటుంది, మీ బిడ్డలుగా చనిపోతే, మేము మీ బిడ్డలుగా ఉంటే రెండోసారి వాళ్ళని ముఖాముఖిగా చూసేటువంటి అవకాశం మీరుస్తున్నారు. దాన్ని బట్టి స్తోత్రం అయ్యా. గాయం రేపేది మీరే, గాయము కట్టమని అడుగుచున్నాను ప్రభువా. పెళ్లి రోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ గర్భఫలాన్ని ఆశీర్వదించండి అయ్యా. వాళ్ళ బిడ్డను ఆశీర్వదించండి. బిడ్డలు లేకుంటే బలమైన మీ బహుమానంతో ఆశీర్వదించి వాళ్ళకి గర్భఫలాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. అదే విధంగా ప్రార్థన చేస్తున్న నా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా.
యేసయ్య మీ బండ మీద వాళ్ళ కుటుంబం కట్టుకునే దానికి సహాయం దయచేయండి. సీయోల నుంచి వాళ్ళని ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. ఈ లోకంలో బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయను వర్ధిల్లిన దేవా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. యేసయ్య ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వాళ్ళని కాపాడిన కొత్త దయా కిరీటాలు ఆశీర్వదించి వాళ్ళు రక్షించండి, స్థిరపరచమని అడుగుచున్నాను. ఈరోజు ప్రయాణం అయ్యే వారు బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్ మార్గం, ఫ్లైట్ మార్గం, ఏ వాహనంలో ప్రయాణిస్తున్నా మీ కాపాడుతున్న కంచె ఉంచండి. ఈ ధర నుంచి ఆ ధరే వాళ్ళు అనుకున్న గమ్య స్థానానికి నాయన క్షేమంగా చేరేదానికి సహాయం దయచేయమని యేసయ్య మీ సేవకులుగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని, పరీక్ష హాల్లో ఉంటున్న బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్య వాళ్ళు మంచిగా రాయాలా, యేసయ్య వాళ్ళకి చదువుకొని అన్ని గుర్తు రావాలా, ఏ ప్రశ్నకి ఏ జవాబు రాయాలో వాళ్ళ పరలోక తెలివిని దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను నాయన. సాతాను శోధనలున్న ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క బిడ్డని పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతి అడుగుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.